మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే ఉంటుంది. కానీ పిల్లల ఫీజు, ఇంటి ఈఎంఐ, ఇతర అవసరాలకే సరిపోతోంది. నా గురించి ఆలోచించుకునే వీలే ఉండట్లేదు. ఇంత కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా నిరుత్సాహంగా అనిపిస్తోంది. ఏదైనా సలహా ఇవ్వండి. మనలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. అవసరాలకు తగ్గ సంపాదన ఉంటే హాయిగా జీవిస్తున్నాం అనిపిస్తుంది. అలా కాకపోతేనే సమస్యలు. ఉదాహరణకు ఒక 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఖర్చయితే సమస్య లేదు. వచ్చే డబ్బులకు మించి ఖర్చు చేస్తుంటేనే తలనొప్పి. ఈఎంఐల వలలో ఈతరం చిక్కుకుంటూ ఉండటానికి ఈ తీరే కారణం. కాబట్టి పాత పద్ధతి అనిపించినా కూడబెట్టి కొనుక్కోవడానికి ప్రాధాన్యమివ్వాలి. దానిలోనూ అవసరం, కావాలి అనిపించడంల మధ్య తేడాలు గమనించుకోవాలి. వీటి మధ్య సరైన సమన్వయం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. సంపాదన మన జీవనశైలిని నిర్ణయిస్తుందన్న మాట వాస్తవమే. కానీ భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్నప్పుడే ఆర్థిక ప్రణాళికలో విజయం సాధించినట్టు. అది సాధ్యం కావడంలో 50-20-30 సిద్ధాంతం మీకు సాయపడుతుంది. అవసరాలు, నిత్యావసరాలు, ఫీజు వగైరా వాటికి జీతంలో 50% కేటాయించాలి. ఈ మొత్తం సరిపోదు, ఇంకా పెంచాలి అనిపిస్తే కావాలి అనిపించే వాటిలో కోత పెట్టాలి. ఉదాహరణకు ప్రతివారం సినిమాకి వెళ్లే అలవాటు ఉంటే నెలకోసారికి మార్చుకోవడం, క్యాబ్ బదులు బస్సులో వెళ్లడం వగైరా అన్నమాట. కావాల్సినవి బయట తినడం, సినిమాలు వగైరా అన్నీ వీటి కిందకి వస్తాయి. వీటికి 20% డబ్బు వెచ్చించాలి. పొదుపు, దీనికి 30% పక్కన పెట్టాలి. 3 నెలల అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నాక ఫండ్లు, రిటైర్మెంట్ ప్లాన్లు వంటివి చేసుకోవాలి. ఆర్థిక భద్రత కలగాలంటే తగ్గ ప్రణాళిక ఉండాలి. ముందు అది సాధించండి. ఇక ఆడవాళ్లు ఇంటి బాధ్యతల్లో పడి తమ గురించి ఆలోచించడం మర్చిపోతారు. కావాల్సిన వాటి జాబితాలో మీకు నచ్చినవి తప్పక ఉండేలా చూసుకోండి. అప్పుడు అసంతృప్తి తగ్గుతుంది.